బైబిల్ గ్రంథంలో కొదవలేని కొదమ సింహపు పిల్లలను మనం చూస్తాం. ఎక్కడనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే కీర్తన సంఖ్య 34 10వ వచనంలో మనం చూసినట్లయితే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించేటువంటి వాడికి ఏ మేలు కొదవలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే అడవికి రాజు సింహం, ఆ సింహపు పిల్లలే ఆకలి దప్పులతో అల్లమటిస్తాయేమో కానీ ఇదిగో దానికంటే ఉన్నతమైనటువంటి వాడు, కొదమ సింహ రూపమైనటువంటి దేవుని బిడ్డలకు మాత్రము ఏది కొదవ లేకుండా ఆయన చూసుకుంటాడు, ప్రతిదీ సమస్తాన్ని సమకూరుస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఆయన యందే మనం నిరీక్షణ కలిగి, ఆయన యందే భయభక్తులు కలిగి అడుగుజాడలో నడవడానికి ప్రయత్నిద్దాం. ప్రభువు సేవలో ముందుకు సాగుదాం.